ఇప్పుడు పవన్ కళ్యాణ్ కింద ఎమ్మెల్యే గెలిచారు, ఇప్పుడు అది కూడా వర్మ గారు గెలిపించారా? చాలా బాధాకరం. బట్ చంద్రబాబు నాయుడు గారు చాలా మాస్టర్ బ్రెయిన్. ఎందుకంటే వర్మ గారికి ఏమైనా పెద్ద పదవి ఇస్తారేమో, మినిస్టర్ ఇస్తారో లేదా ఎమ్మెల్యే ఇవ్వచ్చు కదా. ఎందుకంటే నేను త్యాగం చేసా, త్యాగమూర్తి అని చెప్పి వర్మ చెప్పుకుంటున్నాడు. సో ఒక మాస్టర్ బ్రెయిన్గా ఆలోచిస్తే అలా అనుకోవచ్చు. లేదు కమర్షియల్ ఆలోచించాలంటే కనుక డైలాగ్ ఉంటుంది కదా, ఏమిలా నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అనింగం అని ఉంటుందని. సో అలా కూడా అనుకోవచ్చు కదా అని చెప్పి అంటున్నాను. తర్వాత ఫస్ట్ లిస్ట్లో ఎమ్మెల్సీ లిస్ట్లో ఇద్దరి పేరు ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఉన్న పదవి కూడా దిగారు. మరి ఏం చెప్తారు? ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, అయిపోలేదు. సో దగ్గిన తుమ్మిన ప్రతిదానికి కోపడిపోవడం ఎలా అనేది కరెక్ట్ కాదు. ఇది రాజకీయం. సో ప్రతిదానికి అణిగి మణిగి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నా. సో మరి వర్మ గారికి అయితే అంటే మాస్ అంటారు. ప్రతి చోట మాస్ పనికిరాదు. కొన్ని చోట క్లాస్గా ఉండడం కూడా కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి పిఠాపురంలో ఏ ఇష్యూ జరిగినా కూడా వర్మ గారు పాత్ర ఉండడం జరుగుతుంది. ఫ్లెక్సీ ఇష్యూ అయితే ఏంటి ఏదన్నా, సో ఎందుకు అంటే దానివల్ల తీసేశారంట. అంటే మరి ఇప్పుడు ఆయన చెప్పుకుంటూ తిరుగుతాడు అనమాట, పవన్ కళ్యాణ్ నేనే గెలిపించాను అని చెప్పి. ఆయన ఏమైనా భుజాల మీద కూర్చోబెట్టుకుని గల్లీ తిప్పి నేను గెలిపించాడా? లేదే, ఏదో మాట అన్నాడా గెలిచాడు అన్న మాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కింద ఎమ్మెల్యే గెలిచారు, ఇప్పుడు అది కూడా వర్మ గారు గెలిపించారా? వర్మ గారు కాదు కదా. సో వాళ్ళందరూ ఓన్ స్ట్రాటజీ అయితే గెలిచారు. బట్ ప్రతిదానికి క్రెడిట్ వర్మకి ఇవ్వాలంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. మరి ఇప్పుడు వర్మ ఇండిపెండెంట్గా నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గెలుస్తారా? మరి అక్కడ ఏమో వర్మ గారు తీరు చూస్తుంటే మరి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా, లేకపోతే ఆయనే కొత్తగా విజయ్ గారిలాగా పార్టీ ఫామ్ చేసి పవర్లోకి వస్తాడా, అది కూడా చూసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిపక్షం అయితే దానిలో అసలు దమ్ము లేదు. సో ఇక ఆయనకు వేరే ఛాయిస్ లేదు కాబట్టి అయితే కొత్తగా పార్టీ ఫామ్ చేయాలి. ఆయన పోటీ చేస్తే పవన్ గెలుస్తారా? ఇది పిఠాపురంలో వర్మ సింగిల్గా పోటీ చేస్తే పవన్ గెలుస్తారా అన్న క్వశ్చన్. అలా 100% గెలుస్తారండి. ప్రతిదానికి మాసే పని కాదు కదా. ఇప్పుడు వర్మ గారు 10 సంవత్సరాలు పాలించాడు. ఆడ ఏం చేశాడు ఆయన? అదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. ఇప్పుడు సీఎంలు అందరూ కూడా మనకు ఆంధ్రాలో రాయలసీమ నుంచి వచ్చాడు. సో ఈయన ఒక పిఠాపురం నుంచి ఒక డిప్యూటీ సీఎం వచ్చాడు. సో ఈస్ట్ కోస్ట్ గోదావరి వాళ్ళకి ఇది ఒక కాల్ దగ్గరేసుకున్న న్యూస్. సో మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందమ్మో పిఠాపురం నుంచి. భీమవరం రావాల్సిన గ్రేట్ పిఠాపురం వచ్చింది. సో మీరంతా గర్వించుకోవాలని చెప్పి పిఠాపురంలో వర్మ గారిని తీసాక టీడీపీ క్యాడర్ పరిస్థితి. ఇప్పుడు వర్మ తీసారంటే జనసేన ఉంది కదా. జనసేన అంటే టీడీపీ అంటే జనసేన, అంతే కదా, సింపుల్. లేదు వర్గాలుగా విభజించి డిఫరెంట్గా ఉన్నారు కదా. వైసీపీ టీడీపీ వర్సెస్ జనసేన కొట్టుకుంటున్నారు కదా అక్కడ. సో అలా కొట్టుకుంటున్నారు. కానీ మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి ఒకసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కనుక అంతా సెట్ అయిపోద్దాము అని చెప్పి నేను అనుకుంటున్నా. బట్ పిఠాపురం జనాలు పల్స్ మొత్తం వర్మ అంటుంది. సో అది మార్చాలి అంతే. ఫైనల్గా వర్మ గారు పదవి పోయినందుకు జన సైనికులు కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి చాలామంది అంటున్నారు పిఠాపురంలో. అంటే కొంతవరకు జన సైనికులు అంటున్నారు. బట్ ఇన్నర్గా టీడీపీ ఫ్యాన్స్ కూడా చాలామంది సంబరాలు చేసుకుంటున్నారేమో అని చెప్పి న్యూస్. వర్మ పరిస్థితి వర్మ గారు రామ్ గోపాల్ వర్మ గారు వెళ్ళిపోవాలనుకుంటున్నా.